కనికరించుదువా? దేవుని యొక్క మారు మనసును అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క దీర్ఘ శాంతమును అర్థం చేసుకోవాలి. ఒక దినము వచ్చిందంటే నువ్వు అన్యాయమైన తీర్పు తీర్చింది, లేదంటే ఒకడు వంట పాడినది, అవన్నీ బయటకు వస్తాయి. చూడండి 5వ వచనం కూడా, నీ కాఠిన్యమును మార్పు పొందేని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే. చూడండి, ఉగ్రత దినము ఉంది, ఒక దినము ఉంది, ఒక దినము ఉంది. అది ఉగ్రత దినం. ఆ ఉగ్రతను నువ్వు ఏరి కోరి తెచ్చుకుంటున్నావు. ఏరి కోరి ఇక్కడుంది అన్నమాట. నీకు నీవే సమకూర్చుకుంటున్నావు. ఈ లోకంలో ఉన్న భాష ఏరి కోరి తెచ్చుకున్నావురా నువ్వు అని అంటారు కదా. కనుక ఒక దినము, ఆ ఒక్క దినము గురించి నువ్వు అన్ని దినాలు సరిచేసుకోవాలి. నీ జీవితం అంతా సరిచేసుకొని ఆ ఒక్క దినము కోసం ఎదురు చూడాలి. ఎప్పుడు వచ్చిందో తెలియదు ఆ దినం. అందుకని చాలా మంది ప్రవక్తలు ఇది యెహోవా దినము అని, ఇది శ్రమ దినమని, ఉగ్రత దినము అని చెప్పారు. కానీ పత్రికలలో చెప్పబడిన మాటలు మనకి అవసరం. మన గురించి